అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఒక మాట. 11వ సామెత 27వ వచనము. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువానికి కీడే మూడును. 11వ సామెత 27వ వచనము. మేలు చేసిన వారికి తిరిగి మనం కీడు చేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పట్టణంలో పెద్ద బిల్డర్ ఉండేవాడు. అతడు అనేకమైన బిల్డింగ్లు కడుతూ అమ్ముతూ గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అదే బిల్డర్ దగ్గర ఒక నమ్మకస్తుడైన ఇంజనీర్ పనిచేస్తూ ఉండేవాడు. ఇంజనీర్ ఎంతటి నమ్మకస్తుడంటే అతడికి ఏదైనా పని అప్పగిస్తే చాలు ఆ పని చాలా చక్కగా నమ్మకంగా జరిగిస్తూ ఉండేవాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ ఇంజనీర్ ప్రతి బిల్డింగ్ను తన సొంత ఇంటిలా భావించేవాడు. అలా పనిచేసేవాడు, చేయించేవాడు. ఒకరోజు ఆ ఇంజనీర్కు ఏమైందో ఏమో గాని సడన్గా బిల్డర్ దగ్గరకు వచ్చి, సార్, రేపటి నుండి నేను జాబ్ మానేస్తున్నాను, ఇక నేను పని చేయలేను అని చెప్పాడు. అప్పుడు ఆ బిల్డర్ మాట్లాడుతూ, అలా కాదు, ఎంతో కాలంగా నా దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నావు, ఇప్పుడొచ్చి సడన్గా నీవు జాబ్ మానేస్తాను అంటున్నావు. రేపటి నుండి నీ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటావు? కనీసం నీకు ఈ పట్టణంలో సొంత ఇల్లు కూడా లేదు. అదీ కాకుండా నీవు సడన్గా జాబ్ మానేస్తే నేను కట్టాలి అనుకున్న బిల్డింగ్ సగంలోనే ఆగిపోతాయి. నాకు మళ్ళీ నీలాంటి నమ్మకస్తుడు దొరకడం చాలా కష్టం. నీవు తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించు. నీకు కావాలంటే శాలరీ కూడా పెంచుతాను అని ఆ బిల్డర్ ఇంజనీర్ను రిక్వెస్ట్ చేశాడు. అయినా సరే ఆ ఇంజనీర్, లేదు సార్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను బాగా అలసిపోయాను, సొమ్మసిల్లిపోయే పరిస్థితికి వచ్చేశాను, నేను ఇక జాబ్ చేయలేను అని చెప్పాడు. అప్పుడు ఆ బిల్డర్, సరే, నీవు జాబ్ మానేస్తాను అని నిర్ణయం తీసుకున్న తరువాత నేను మాత్రం ఏం చేయగలను? చివరిగా నాకు ఒక పని చేసి పెట్టు, ఒకే ఒక ఇల్లు కట్టిపెట్టుతావా అని అడిగాడు. ఆ ఇంటికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ ఇల్లు బాగా కట్టాలి, అది నీవు మాత్రమే చేయగలవు, ఎందుకంటే నాకు ఎన్నో బిల్డింగ్లు నమ్మకంగా కట్టిపెట్టావు, వాటి ద్వారా నాకు ఎంతో మంచి పేరు వచ్చింది అని బిల్డర్ రిక్వెస్ట్ చేసి అడగగా ఆ ఇంజనీరు కాదనలేక పని చేయడం మొదలుపెట్టాడు. ఇష్టం లేకపోయినా ఆ బిల్డింగ్ కట్టడానికి ఒప్పుకున్నాడు. ఏదో ఒక విధంగా ఆ ఇల్లును పూర్తి చేయాలి అనుకుంటూ ఇష్టం లేకపోయినా ఆ ఇంటి పనులను మొదలుపెట్టాడు. ఆ ఇంటికి సరైన పునాదులు తీయలేదు, ఆ ఇంటికి సరైన సిమెంటు వాడలేదు, సరిగా ప్లాస్టింగ్ చేయలేదు, ఆ ఇంటికి సరైన కలర్ కూడా వాడలేదు. ఏదో ఆ బిల్డర్ చెప్పాడు కాబట్టి నేను ఇల్లు కట్టి ఇచ్చేస్తే నా పని అయిపోతుంది అనుకుని మొదలుపెట్టాడు. పనులు కానిచ్చి ఇంటిని పూర్తి చేసి ఆ ఇంటికి తాళం వేసి ఆ తాళం బిల్డర్ చేతిలో పెట్టాలి అనుకున్నాడు. ఆ ఇల్లు కట్టే సమయంలో ఆ బిల్డర్ ఒక్కసారి కూడా ఆ ఇంటికి చూడడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ఇంజనీర్ మీద ఆ బిల్డర్కు అంత నమ్మకం. ఆ ఇంజనీర్ కట్టించిన ఇంటి యొక్క తాళాలను ఆ బిల్డర్కు ఇచ్చి ఇక మీకు బాయ్ అని చెప్పాలి అనుకొని బిల్డర్ దగ్గరికి వచ్చి ఆ తాళాలను బిల్డర్ చేతిలో పెట్టి, సార్, మీరు నాకు అప్పగించిన ఇంటి పని పూర్తి చేశాను అని చెప్పి ఇక ఉంటాను సార్ అని చెప్పి వెళ్ళిపోతుండగా ఆ ఇంజనీర్ను ఆ బిల్డర్ వెనక్కి పిలిచి, ఇన్నాళ్ళు నా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేశావు, కానీ నేను జీతం తప్ప ఏమీ ఇవ్వలేకపోయాను. అయితే ఇప్పుడు నీవు కట్టించిన ఇల్లు ఏదైతే ఉందో అది నా కోసం కాదు, నీకోసమే కట్టించాను. ఈ రోజు నుండి ఆ ఇల్లు నీదే, ఇది నేను ఇచ్చే బహుమతి అని చెప్పి ఆ బిల్డర్ ఇంటి తాళాలను ఇంజనీర్ చేతిలో పెట్టి, నీవు నీ కుటుంబంతో ఆనందంగా జీవించు అని ఆ బిల్డర్ చెప్పాడు. ఇల్లు బహుమతిగా ఇచ్చినందుకు ఆనందపడాలో, ఆ ఇంటిని తాను కట్టిన విధానాన్ని చూసి బాధపడాలో తెలియక తనలో తాను కృంగిపోతూ, అయ్యో, ఎంత పని జరిగింది, ఆ ఇల్లు నాకే అని ముందే తెలిసినట్లయితే ఆ ఇంటికి మంచి ప్లాన్ వేసుకునేవాడినే, ఆ ఇంటికి మంచి పునాదులు తీసుకునేవాడినే, మంచి సిమెంటును వాడేవాడినే, నాణ్యమైన కలర్ వాడి ఎంతో అందంగా తీర్చిదిద్దుకునేవాడినే, అయ్యో, నేను చేసిన మోసంలోనే నేను పడిపోయానే అంటూ గుండెలు బాదుకుంటూ అక్కడే కుప్పకూలిపోయాడు ఆ ఇంజనీర్. సహోదరి సహోదరులారా, నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము. తాను తీసుకున్న గుంటలో తానే పడిపోయాడు ఆ ఇంజనీర్. మనకు ఎవరైనా మేలు చేసినా కీడు చేసినా మనం మాత్రం తిరిగి వారికి మేలు చేయకపోయినా పర్వాలేదు గాని కీడు చేసే పనులు ప్రయత్నాలు మాత్రం ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే పైనున్న మన ప్రభువు అన్నీ గమనిస్తూ ఉన్నాడు. మనం ఇతరులకు మంచి చేస్తే తిరిగి మనకు మంచి జరుగుతుంది. మనం ఇతరులకు కీడు చేస్తే తిరిగి అదే కీడు మనల్ని వెంటాడుతుంది. జాగ్రత్త. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్.